ఇప్పుడు నేను సపోజ్ పవన్ కళ్యాణ్ మీద నేను ఏదో కామెంట్ చేశాను, ఏదో సంథింగ్ 95% ఆఫ్ ద టైం వాళ్ళకి అర్థం అవుతుంది అది ఏంటో అసలు ట్వీట్ అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ ఒకవేళ నేను నెగిటివ్గా అన్నాను లేకపోతే ఏదో అన్నాను అంటే వాళ్ళకి కోపం వచ్చింది అనుకో, ఆ ట్వీట్ నన్ను బుద్ధులు తిడతారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అది నాకు చాలా ఆనందం వస్తుంది, ఎందుకంటే ఆ రియాక్షన్ వాళ్ళు ప్రొవోక్ చేయటమే వాళ్ళ ఎమోషన్స్ని రెచ్చగొట్టి నేను ఇక్కడ ఆనందిస్తూ ఉంటాను. సో వాళ్ళు ఎంత ఎక్కువ తిడితే నేను అంత సక్సెస్ అనమాట. మీరు రమ్మ గారు నా మాటని మీ శివభిలాష్గా మీరు ఒక్కసారి ఎర్రగడ్డకి చూపించుకుంటే బాగుంటుంది అని చెప్పారు అనుకోండి, మీరు అదే చెప్పి మా మదరు అదే చెప్పి నాకెవరో తెలిసిన అందరూ ఎర్రగడ్డకి వెళ్ళమంటే ఇట్స్ హైలీ పాసిబుల్ ఐ విల్ స్టార్ట్ బిలీవింగ్ దట్ యు హ్యావ్. ప్రాక్టికల్గా మీరు ఆ రోజు ఆశ్రమంలో ఉన్నప్పుడు గాంధీ గారి రూమ్లోకి ఇద్దరు యంగ్ అమ్మాయిలు వెళ్తున్నారు, మేనకోడలు నీసెస్ అంటే ఎలా ఉంటుంది చూడటం కాదు, ఇప్పుడు కూడా ఒప్పుకుంటాం మనం ఎంత పెద్ద ఇదైనా కూడా. అని గాంధీ గారి పర్సనల్ సెక్రటరీ రిజైన్ చేసి అయిపోయింది, ఇది చూడలేక. ఎవరైతే ఇసుకో అంటున్నాడో వాడెళ్ళి కలవాడు ఎప్పుడు కుక్క కరుస్తుంది కానీ. సో అప్పుడు ఆర్మీలో నాకు ఫస్ట్ పాకిస్తాన్తో యుద్ధం ఎందుకు మాకు చెప్పండి, నేను సోల్జర్ రెడీ అనుకోండి, అయిపోయింది, ఇంకా కంట్రీ లేదు ఇంకా. సో మీరు కూడా ట్విట్టర్లో ఫేస్బుక్లో అవన్నీ పెట్టినప్పుడు అందుకే మీకు ఒక్కరికే పిచ్చి లేదు, అందరికీ పిచ్చింది, బికాస్ అందరూ నిజం అనుకుని నమ్మేసి నవ్వుతున్నారు. ఇప్పుడు మనకి పాత సినిమాల్లో ఉంటుంది కదా, నాకు కాదరా పిచ్చి, నన్ను పిచ్చి అనుకున్నాడు మీకు పిచ్చి, అది నేను. మీరు బిలీవ్ చేయండి ఇంకోటి బిలీవ్ చేస్తే వాడిని పిచ్చోడు అనుకుంటాం అనేది ఇట్స్ డిఫెన్స్ మెకానిజం. గాంధీ గారు చాలా మంచి ఆయన, గాంధీ గారిని చంపినాడు పిచ్చోడే వాళ్ళు. వాళ్ళకి ఎంత నేను అనిపిస్తానో నాకు వాళ్ళు అంతే అనిపిస్తారు. సో ఒసామా బిన్ లాడెన్ అంటే తీవ్రవాదికి పిచ్చి లేదు, కానీ చేతిలో బాంబు పెట్టి విసరమంటే ఎనీ పర్సన్ who can tell you his reasons is not mad.